లేటెస్ట్గా కేరళలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, బస్ ఇన్సిడెంట్. అది అందరూ కూడా వైరల్ అయిపోయింది, చూసాము. కేవలం ఆవిడ చాలామంది ఏమంటారు అంటే వ్యూస్ కోసం అలా చేస్తుంది, అలా వీడియో పెట్టి కూడా నవ్వుతూ చేసి రివీల్ చేయడం వల్ల ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఆ ఇన్సిడెంట్ కూడా మీరు చూశారు. అంటే ఏంటంటే ఎంత అంటే అది చూస్తున్నప్పుడు, వీడియో చూస్తున్నప్పుడు నిజంగా పెద్దగా అయితే కావాలని చేసినట్టు లేదు అనేది చాలామంది వాదన. ఈవెన్ మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా కావాలని చేయలేదు, అది బస్సులో ర్యాండమ్గానే జరిగింది, కావాలని ఇంటెన్షనల్గా చేస్తే వేరే రకంగా ఉంటుంది అని కూడా అన్నారు. సో ఆ ఇన్సిడెంట్ మీద అది జరగగానే ఆయన సూసైడ్ చేసుకోవడం చాలా వైరల్ అయింది. అండ్ దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది అది. సో అసలు ఆ విషయం మీద అంటే ఏం చెప్తారు అసలు? ఇవాళ రేపట్లో మనం సరే షేక్ హ్యాండ్లు ఇస్తున్నాం అమ్మాయిలకి, ఒకప్పుడు ముట్టుకునే వాళ్ళం కూడా కదా, నమస్కారం పెట్టేవాళ్ళం, అంత గౌరవం ఇచ్చేవాళ్ళం. సరే సమాజం కొంత ఫార్వర్డ్ అయింది, షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటున్నారు. కానీ అట్ ద సేమ్ టైం ప్రైవేట్ పార్ట్స్ కూడా అవతల వాళ్ళకి టచ్ చేయాలని ఏ ఆడదే అనుకోదు. వీలైతే తనకి నచ్చిన వాడితోనో, తన భర్తతోనో, బాయ్ ఫ్రెండ్తోనో, అంతే. జస్ట్ ఒక వీడియో కోసం తన ప్రైవేట్ పార్ట్స్ కూడా వేరే వాళ్ళకి టచ్ చేసి, అది వెనక అదే పనిగా ఉంటుంది. ఆవిడ టచ్ చేయకపోతాడా, నేను తీయకపోతాను. ఇప్పుడు కెమెరా పెట్టింది, ఇప్పుడు వల పన్నేవు దేనికోసం? ఎలక పడాలనే కదా, బోన్లో ఏదైనా పడాలనే వెయిట్ చేస్తుంటావు. నువ్వు ఇక్కడ పెట్టావు ఎందుకు? టచ్ చేస్తే వాడిని పట్టుకొని వాడిని ఏదో ఒకటి చేద్దామని చెప్పి. అంటే జస్ట్ నీ ప్రేవాడు వచ్చేసావు, దాంట్లో పడాలి, పడట్లా, నువ్వే కావాలి ముందుకెళ్తావు, ఇటు సర్దుకుంటావు, అటు సర్దుకుంటావు. అంటే నీ వీడియో కోసం నువ్వు ఎంత దిగజారిపోయావు అంటే ఆఖరికి నీ ప్రైవేట్ పార్ట్స్ని కూడా, అంటే నిన్ను నువ్వే గౌరవించుకోలేకపోతున్నావు. ఒక మహిళలాగా నిన్ను నువ్వే ఒక ఆబ్జెక్ట్గా చూసుకుంటూ అది అవతల వాళ్ళని టచ్ చేయకపోయినా చేసినట్టు చేసి ఏదో రకంగా దాని మీద ప్రైవేట్ పార్ట్స్ మీద బిజినెస్ చేసి సంపాదించుకునే వాళ్ళు ఏమంటారు? అంతే. సో ఆవిడికి అది ప్రైవేట్ పార్టా లేకపోతే అది అగౌరవమా అవసరం లేదు. ఆవిడికి వ్యూస్ కావాలి, సిగ్గుపోయినా పర్లేదు, సో చేసుకుంది. ఇక్కడ దరిద్రమైన సిచ్యువేషన్ చెప్తాను నీకు. ఇప్పుడు ఏం చచ్చిపోయాడు, అవమానం తట్టుకోలేక. వీడియో కోసం తన గౌరవాన్ని కూడా దిగజార్చుకొని ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేసే మహిళ ఈవిడైతే, చెయ్యని తప్పుకు కూడా నింద పడిందని చెప్పి అంటే పరువుకి ప్రాణం ఇచ్చే మనిషి ఒకళ్ళైతే, పరువు అనేదే లేదు, వీడియోనే ముఖ్యం అనుకునేవాళ్ళు ఒకళ్ళు. ఈ ఇద్దరు డిఫరెంట్ క్యారెక్టర్స్. పరువు కోసం ప్రాణం తీసుకున్నాడు ఒక ఆయన, వీడియో కోసం పరువుని కూడా తాకట్టు పెట్టింది ఈవిడే. ఇక్కడ వీళ్ళిద్దరి సంగతి పక్కన పెడితే, నిజంగా ఇది ఎవరికైనా మగాడికి జరిగితే నువ్వైతే ఏం చేస్తావు, నేనైతే ఏం చేస్తాను, ఆయనైతే ఏం చేస్తాడు? మనకున్న ఆప్షన్స్ ఏంటి? ఇది మనం మాట్లాడాలి. ఎందుకంటే జరిగింది. ఇప్పుడు ఆయన పట్టుకుంటారు, శిక్షిస్తారు, న్యాయం జరిగిందని సంతోషపడతారు. పాయింట్ అల్లా, ఇటువంటి సిచ్యువేషన్ మీ లైఫ్లో ఎదురైతే మీరు ఎలా డీల్ చేస్తారు అనేది. ఇప్పుడు నీకే జరిగిందనుకో శ్యామ్, ఒక అమ్మాయి ఇట్లా ఏదో వీడియో నీది పట్టుకొని నువ్వు తగిలినట్టుగా పెట్టి వైరల్ చేస్తుంది. సో అందరూ అడుగుతున్నారు, శ్యామ్ ఏంటి పని ఇది, అందరూ నీకేమో అవమానం అయిపోతుంది, ఏం తప్పుకి చేస్తావు, అది ఏం చేస్తావు నువ్వు చెప్పు? డెఫినెట్గా దానికి క్లారిఫికేషన్ ఇవ్వాలి కదా. సరే, నువ్వు ఏదో వీడియో పెట్టుకుంటావు, అయ్యా ఈ అమ్మాయి కావాలనే చేస్తుంది, నా తప్పేం లేదు, మీరు గమనించండి అని చెప్పి. అప్పుడు ఏమవుతుంది? నేను నమ్ముతారా? అమ్మాయి నమ్ముతారా? అమ్మాయినే నమ్ముతారు. అదేదో సామెత ఉంది, మగాడు నిజం చెప్పినా తడి కట్టినట్టు ఉంటుంది, ఆడది అబద్ధం చెప్పినా గోడ కట్టినట్టు ఉంటుంది అని చెప్పి. వీడు ఎన్నిసార్లు ఎదవేషాలు వేసుంటాడో, ఎంత బాధపడి ఉంటుందో పాపం అమ్మాయి. అందుకనే ఇది ప్రపంచానికి నిజం చూపించడానికి, ఒరే శ్యామ్ నువ్వే రా దరిద్రుడు ఇదనే వేసుకుంటారు. తర్వాత ఏం చేస్తాం? నెక్స్ట్ మనం ఇన్ కేస్ లీగల్గా ఏమన్నా వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి. ఏం చేస్తావు లీగల్గా అంటే? పోలీస్ స్టేషన్కి వెళ్ళావు ఎప్పుడన్నా ఇటువంటి పనులు? ఇప్పటివరకు అయితే వెళ్ళలేదు. నేను చెప్తాను, పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, చట్టం ఏం చెప్తుంది, ఎవరైనా సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఇదే ఒక అబ్బాయి ఇలా వీడియో పెట్టి నన్ను వేధిస్తున్నాడని ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్తే నువ్వు ఎక్కడున్నా పట్టుకొస్తారు. ఫస్ట్ పట్టుకొచ్చి నేను వీలైతే 4 పీకుతారో లేకపోతే చేస్తారు, ఫైల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇదే నువ్వు వెళ్ళావు అనుకో, సార్ మన పంజగుట్ట పీస్ ఇక్కడే కదా పక్కనే వెళ్ళు, సార్ ఇట్లా ఒక అమ్మాయి నా వీడియో పెట్టి ఇది నన్ను బద్నాం చేస్తుంది సార్, ఏం చేయాలంటే ఏది వీడియో చూపించండి,
చూసిన తర్వాత చెప్పిన విధంగా ఏదో ఉంది కదా, చక్కెర ఏంటి కదా, ఫస్ట్ ఇలాగే అడుగుతారు, చక్కెర ఉంది కదా అంటే వాళ్ళ లేదు సార్ నేను అమ్మాయి కొంచెం సార్ నాకేం తెలియదు సార్. సరే రేపు ఇప్పుడు ఆ అమ్మాయి వస్తుంది అనుకో, వాళ్ళు చెప్తాను నీకు. ఓకే. పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఏం చెప్తారంటే, రేపు ఆ అమ్మాయి వచ్చి మమ్మల్ని పిలిపిస్తాం, నువ్వు కేసు పెట్టావు కదా అమ్మాయిని పిలిపిస్తాం, అడుగుతాం. ఇప్పుడు రేపు ఆ అమ్మాయి వచ్చి నీ మీద రేపు కేసు పెట్టిందో లేకపోతే మొలెస్టేషన్ కేసు పెట్టింది అనుకో, నేను అరెస్ట్ చేయాల్సి వస్తుంది తెలుసా అంటే, అదేంటి సార్ నేనేం చేయలేదు కదా సార్, ఏం చేయక్కర్లా, అమ్మాయి పెట్టిందంటే ఇగో నీకు దగ్గర సంబంధం ఇది ప్రైమ్ ఆఫీస్ కనబడుతుంది, నీకు ఓకేనా, ఓ 14 రోజులు రిమాండ్లో ఉండాల్సి వస్తుందేమో, ఓకేనా అంటే నువ్వు న్యాయం కోసం వెళ్ళి అడిగితే నిన్నే లోపలేస్తారు, అన్యాయం జరిగిపోతుంది. ఒకవేళ కనుక ఇప్పుడు నువ్వు కేసు పెడితే ఆ అమ్మాయిని పిలిపించినప్పుడు ఆ అమ్మాయి వచ్చి ఓహో వీడు నేను నీ మీద కేసు పెడతా అని చెప్పి పెట్టిందంటే అమ్మాయికి ఏమీ కాదు, నిన్నే లోపలేస్తారు. ఇది అక్షర సత్యం. నువ్వు కావాలంటే నేను చెప్పడం కాదు, నేను పోరాటం మొదలెట్టిందే ఇలా 3 ఏళ్ల క్రితం మొదలెట్టింది ఇలాగే, 2 ఏళ్ళు దాటిపోయింది ఐ థింక్. ఇది అక్షర సత్యం. తర్వాత నేను అసలు పోలీస్ సిస్టము ఎలా పనిచేస్తుంది ఇవన్నీ కూడా స్టడీ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఇది ఒక్కళ్ళ విషయం కాదు, ఇది బై డిఫాల్ట్ ఆడది విక్టిమ్, బై డిఫాల్ట్ మగాడు ప్రీడేటర్. ఇది పోలీస్ భాష, దాన్ని మార్చలేవు. ఎంతైనా చెప్పు, నువ్వు అమ్మాయి మీద కేసు పెట్టమన్నావు అనుకో, సరే లీగల్ ఒపీనియన్కి పంపిస్తూ ఉంటారు తప్ప కేసు కూడా పెట్టరు. నువ్వు నన్ను కాదయ్యా ఇంటర్వ్యూ చేయాల్సింది, నిజం చెప్తున్నాను కదా, నీకు తెలిసిన ఒక సిఐఓ, సరే సిఐలు డైరెక్ట్గా మాట్లాడితే ప్రాబ్లం అయిపోద్ది అనుకుంటే ఒక రిటైర్డ్ సిఐఓ, లేదు వాళ్ళని కూర్చోబెట్టకుండా సార్ మీ పేరు ఏమో చెప్పం మీరు మామూలుగా చెప్పండి, ఇదే కేసుకి నేను కనుక వచ్చి మీ దగ్గర ముందు కూర్చుంటే చేయగలవా శ్యామ్? మనకి ఇంత జర్నలిజం ఉంది కదా, చేస్తాం అంటే ఐ వాంట్ యూ టు డూ ఇట్. ఓకే, నిజంగా నేను అడుగుతున్నాను, జర్నలిస్టులు అందరూ కూడా ఊరికే 4-5 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోవడం కాదు. శేఖర్ భాష చెప్తే కూడా నమ్మాల్సిన పని లేదు. చాలామంది అంటారు వీడు ఏదో మగపక్షపాతి ఇలాగే మాట్లాడతాడని చెప్పి చాలామంది మాట్లాడతారు, వాళ్ళకి సమాధానం నా మాట కాకపోవచ్చు. బట్ మీరు నిజంగా ఒక ఆఫీసర్ని కూర్చోబెట్టి ఇదే జరిగితే ఏమవుతుంది సార్ మన సిస్టంలో అని అడిగి దయచేసి మీరైనా సరే, ఏ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే దయచేసి ఒక ఇంటర్వ్యూ ఇటండి చేయండి. ఆఫీసర్ ఒప్పుకుంటే డైరెక్ట్గా కూర్చోబెట్టి చేయండి, లేకపోతే ఒక ఫోన్ కాల్ అయినా తీసుకోండి, పేరు చెప్పని ఆఫీసర్ మనతో ఏం మాట్లాడాడు అనేది జనాలకు చూపించండి. ఎందుకు ఈ డిస్కషన్ జరగాలంటున్నానంటే మన చట్టాలను మార్చుకోవాల్సిన అవసరం, మన సిస్టమ్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇలా ఎంతమంది చచ్చిపోతారు తెలుసా? నీకు చెప్తా, ఇవాళ మన తెలంగాణ అత్యాచారాల్లో నంబర్ 1 ఉందని చెప్పింది మొన్న ఆవిడ జేఏసీ. నేను సెర్చ్ చేసి చూస్తే 14-15లోనే ఉంది. ఎందుకు ఇంత ఇదేస్తున్నారు అంటే ఇప్పుడు అత్యాచారం డెఫినేషన్ మారిపోయిందనే విషయం నీకు తెలుసా? అంటే ఎలా? ఇప్పుడు ఒక అమ్మాయి ఫుల్గా తాగేసి నీ రూమ్కి వచ్చి నీతో ఉండి ఇద్దరు ఇష్టపూర్వకంగానే కలిసి రేపు పొద్దునే నీ మీద రేపు కేసు పెట్టచ్చన్న విషయం నీకు తెలుసా? తెలుసు, అదే ఆ విషయం తెలుసు. ఒకవేళ పెట్టాలంటే పెట్టచ్చు అనే విషయం. దాన్ని అత్యాచారం కింద లెక్కేసావు, అదొక అత్యాచారం. లేక ఇంకొక అమ్మాయి, సరే మైనర్ అనుకుందాం, ఆ అమ్మాయి వచ్చి నేను లవ్ చేస్తున్నాను, అమ్మాయికి పాపం తెలియదు కదా, సరిగ్గా ఇంకా విచక్షణ లేదు. శ్యామ్ నువ్వు నన్ను లవ్ చేయకపోతే నేను చచ్చిపోతా, మరి ఏదో చేస్తావా చచ్చిపోనా, ఇగో మందులు వేసుకుంటున్నా చచ్చిపోతా, చేస్తావా చేయవా లేకపోతే చచ్చిపోతా అన్న, అప్పుడు నువ్వు చేసినా సరే అది కూడా అత్యాచారం. 4 ఏళ్ళు కలిసి ఉండి ఒక డాన్సర్ తోటి, ఒక కొరియోగ్రాఫర్ తోటి, ఒక మాస్టర్ తోటి ఏదో గొడవ వచ్చిందని చెప్పి 4 ఏళ్ళ నుంచి నన్ను అత్యాచారం చేస్తున్నాను కేసు పెట్టాను. ఇవన్నీ కూడా అత్యాచారాలు అని చెప్పుకుంటూ పోతే కాపురం కూడా అత్యాచారమే రేపటి నుంచి. కేసు పెట్టినంత మాత్రాన అది అత్యాచారం కాదు. కానీ మన దరిద్రపు కొట్టు ఈ డెఫినేషన్స్ తోటి ఎప్పుడెప్పుడు మారుతాయి? ఎక్కడో ఢిల్లీలో ఒక నిర్భయ జరిగితే, ఎక్కడో ఒక దిశ జరిగితే కొత్త కొత్త చట్టాలు పుట్టుకొచ్చేస్తాయి. ఏ సాక్ష్యాలు లేకుండా కూడా కేసు పెట్టేయచ్చు. తెలుసా? శ్యాము ఆ అమ్మాయి కలిసిన ఒక ఫోటో ఉంటే చాలు, ఆ అమ్మాయి వెళ్తుంది, సార్ ఇగో వీడు నేను కొన్నాళ్ళ నుంచి కలిసినాం, అయింది, అత్యాచారం చేశాడు వీడి నా మీద, పెట్టాలి. అంతెందుకు, ఆఖరికి వ్యభిచారం చేసేవాళ్ళు కూడా ఓఏ బుక్ చేసుకున్నాం, వాడు వెళ్ళిన తర్వాత కరెక్ట్గా ఉంటారు కొంతమంది ఏజెంట్లు, వాడు పోలీసు వేషం వేసుకొస్తాడో తెలియదు, నిజంగా పోలీసో తెలియదు, వెంటనే ఆ టైంకి వచ్చేస్తాడనమాట. వచ్చేసి రా పద అని చెప్పి వాడిని
అంటే ఈ అమ్మాయి ఏదో నన్ను అత్యాచారం చేశాడని చెప్తాడు, 1,00,000 2,00,000 సెటిల్ చేసుకోవడం. ఇటువంటివి చాలా ఉన్నాయి. ఇలా కొన్ని వందల వేల ఫేక్ కేసులు ఉన్నాయి. ఓకే. ఫేక్ కేసులు ఎందుకంటే ఈ దిస్ కమ్స్ అండర్ దిస్ డెఫినేషన్. ఆ టైంలో ఆవిడకి 17 సంవత్సరాల 364 రోజులు సార్. ఆమె చచ్చిపోతా నువ్వు లేకపోతే ఇది చేయకపోతా అని చెప్పి బలవంతంగా నాతోటి జరిగింది. అయినా కూడా అది అత్యాచారం, నువ్వు చేసిన అత్యాచారం. ఎందుకంటే 1 డే తక్కువ ఉన్నా కానీ ఇట్లా గన్ను పెట్టుకుంది నెత్తిన, చచ్చిపోతా నువ్వు నాతో సంసారం చేయకపోతే ఈ క్షణం. నువ్వు చేసావా, అది అత్యాచారం.